ఏయ్ ఏయ్ ఏంటే ఏంటి ఆ చూపు? ఇన్నాళ్ళు నీ వల్ల నరకం అనుభవించి ఏడుస్తున్న నేను నీ కళ్ళ ముందులా ధైర్యంగా నుంచుంటే నీకు నరకం కనపడుతుంది కదా? నన్ను చంపడానికొచ్చి కరెంటు షాక్ కొట్టిన కాకిలా ఎగిరిపడ్డానేంటి అని కంగారు పడుతున్నావా? నీ చేతికి తాయెత్తు లేకపోయినా నీకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నా చేతికి తాయెత్తు లేదనుకొని నువ్వు నా మీద చెయ్యి పెట్టావు, కింద పడ్డావు. కానీ ఆ దేవుడు నా చెయ్యి పట్టుకునే ఉన్నాడు. అది అది ఆ తాయెత్తు పూజ తీసేసింది కదా, మళ్ళీ నీ చేతికి ఎలా వచ్చింది? ఇంట్లో ఎవరో ఒకరిని ఏమార్చి నా చేతికున్న తాయెత్తు తీయించేస్తావని నాకు తెలుసు. అందుకే పైకి కనపడేలా వేరే తాయెత్తు కట్టుకుని నిన్ను ఏమార్చాను. తెలివితేటలు నీ ఒక్కదాని సొంతమే అని మురిసిపోకు. ఏయ్, ఆ తాయెత్తుందని నాతో నాతో ఆడుకుంటున్నావా? అది ఎన్నాళ్ళుంటుందో నేను చూస్తాను. అవునా? రాక దగ్గరకొచ్చి చూడు. రా రా చూడక. ఏ ఆగిపోయావే? ఏయ్ నాగు, నాతో తమాషా చేయకు. ఒక్కసారి ఆ తాయెత్తు నీ నుంచి దూరం అయితే నీ పరిస్థితి ఏంటో ఊహించుకో. నా సంగతి వదిలిపెట్టు, నీ భవిష్యత్తు గురించి భయపడు. నీ నాశనానికి ఈ రోజే నాంది మొదలైంది. నీ కళ్ళ ముందే నీ పతనం చూస్తావు. తెలియందే ఉంది స్వామి. మీరు కట్టిన ఈ తాయెత్తని కూడా ఎత్తుకి పై ఎత్తు వేసి తీసేయాలని చూస్తోంది ఆ దెయ్యం. నకిలీ తాయెత్తు కట్టుకుని పడుకొనుంటే పూజతో దాన్ని విప్పించేసింది. ఈసారైతే తెలివిగా తప్పించుకోగలిగాను. ముందు చూపుతో ఆలోచించి అవాంతరాన్ని అడ్డుకోగలిగావు. కానీ ఆ ప్రేతాత్మతో నువ్వు ఒక్కదానివి పోరాడలేవు అంజలి. నాకేం చేయాలో పాలు పోవట్లేదు స్వామి. అది దెయ్యం, తరివేయండి అని ఎవరితోనూ చెప్పలేను. ఒకవేళ చెప్పినా ఎవరు నమ్మరు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న నాకు పుట్టిల్లు లేకుండా పోయింది స్వామి. నాకన్నా దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు.
అదే దురదృష్టాన్ని ఆసరాగా తీసుకుని ఆ భూతం తిరిగి నీ ఇంటికే చేరింది. ముందు నిన్ను కడతేరిస్తే ఆ తర్వాత అర్జున్ని పెళ్లి చేసుకోవచ్చు అన్న దురుద్దేశంతోనే ఇదంతా చేస్తోంది. ఒక ప్రేతాత్మ మానవ రూపంలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఎలా సాధ్యం స్వామి? అక్కడే దాని తెలివిని ప్రదర్శిస్తుంది. 3 ముళ్ళు పడ్డాక తన ఆశయం సిద్ధించిందని ఎవ్వరికీ అనుమానం రాకుండా అర్జున్ని చంపేసి ప్రేతాత్మగా మార్చేస్తుంది. అందరి దృష్టిలో ప్రమాదంలో గీతా అర్జునులు చనిపోయారని నమ్మించి తన కోరికను సాధించుకోవాలని చూస్తోంది ఆ భూతం. నా మాంగళ్యాన్ని కాపాడుకునే దారే లేదా స్వామి? ఉంది. పక్షం రోజుల్లో మీ పెళ్లి రోజు వస్తుంది. అదే రోజున గీత చనిపోయింది కాబట్టి తనకి శ్రాద్ధ కర్మలు జరిపిస్తే ఆ ఆత్మ ఘోషిస్తూ తన శక్తిని కోల్పోతుంది. ప్రేతాత్మ బలం తగ్గిపోతే ఇక ఏ మాయాశక్తిని అది ఉపయోగించుకోలేదు. కోరలు తీసిన పాములాగా పడి ఉంటుంది. అప్పుడు ఆ కళేబరాన్ని మట్టుబెట్టడం సులువు అవుతుంది. కానీ ఈ పక్షం రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ తాయెత్తుని కాపాడుకుంటాను. కానీ దేవుడంటే నమ్మకం లేని నా భర్తని ఎలా కాపాడుకోగలను స్వామి? నాస్తికుడైనా చివరికి ఆ పరమేశ్వరుల్లోనే ఐక్యమైపోతాడమ్మా. భక్తి అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కొందరు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారు. ఇంకొందరు దేవుడు ఉన్నాడా లేడా అని ఆయన్నే పదే పదే స్మరిస్తూ నాస్తికులు అని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్జున్ బావని ఒప్పించడం కష్టమేమో స్వామి. మరేం పర్వాలేదు. నీ ప్రేమాభిమానాలతోనే రేపు గుడికి రప్పించు. అక్కడ నేను మృత్యుంజయ హోమం జరిపిస్తాను. నీ మాంగళ్యం బలపడితే ప్రేతాత్మ బలహీనపడుతుందమ్మా. ఎలాగైనా బావని ఒప్పించి తీసుకొస్తాను స్వామి. ఒక ముఖ్యమైన విషయం, పూజను అడ్డుకోవాలని ఆ భూతం తన ప్రయత్నాలు తను చేస్తుంది. నమ్మకాన్ని నిగ్రహాన్ని కోల్పోకుండా శ్రద్ధాభక్తులతో ఆ భగవంతుడిని ప్రార్థించు. మిమ్మల్ని అందరినీ కాపాడుతాడు ఆ పరమేశ్వరుడు. అమ్మా, ఈరోజు పూజ ఏ ఆటంకం లేకుండా పూర్తయ్యేటట్లు చూడు తల్లి. ఆ దుష్ట శక్తిని అడ్డుకుని ధైర్యాన్ని శక్తిని ప్రసాదించు తల్లి.
ఏంటే మొహం సంతోషంతో కర్పూరంలా వెలిగిపోతుంది? ఈ రోజుతో ఈ ఇంటికి నీ పీడ వదిలిపోతుంది కదా, ఆ ఆనందం తాలూకు ప్రభావం ఇది. పగటిపూట కలలు కంటున్నావంటే నిన్నేమనాలి? నువ్వంతం కాబోతున్నావనడం నీకు కలగా అనిపిస్తే నీకన్నా మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. నన్ను చంపడం నీ తరం అవుతుందా? నేను మామూలు మనిషిని కాబట్టే నిన్ను అంతం చేయడానికి ఆ భగవంతుడి సాయం కోరాను. ఈరోజు గుడిలో నా మాంగళ్యం బలపడటానికి పూజ చేయబోతున్నాను. నీ అంత్యక్రియలు సరిగ్గా చేయలేదు కాబట్టి ఇలా ప్రేతాత్మలా తిరుగుతున్నావు. ఈ రోజుతో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఏంటి, గుడికెళ్తున్నావా? అది నన్ను చంపడానికి? నవ్వు, చివరిసారిగా బాగా నవ్వుకో. ఈ రోజు నువ్వు పూజ చేయబోయే గుడిలోనే నిన్ను చంపబోతుంటే నవ్వు రాక ఇంకేమొస్తుంది? గుడి మెట్లు కూడా ఎక్కలేవు, నువ్వు గుళ్ళోకొచ్చి నన్ను చంపుతావా? కనీసం నేను చేస్తున్న పూజని కూడా ఆపలేవు. నీ చేతికున్న తాయెత్తును చూసుకొని ఇలా విర్రవీగుతున్నావని నాకు తెలుసే, కానీ అది నీ చేతికున్నా నేను గుళ్ళో అడుగు పెట్టకుండానే నీ ప్రాణాలు తీసేస్తాను. అది నీ భ్రమ. అసలు నువ్వే ఒక భ్రమవి. ఈ రూపురేఖల్ని అడ్డు పెట్టుకొని అందర్నీ మోసం చేస్తున్న నీ పతనం ఈ రోజుతో పూర్తవుతుంది. నేను నిన్ను అర్జున్ని చంపేంత వరకు ఇక్కడే ఉంటాను. అదే చూద్దాం. నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఈరోజు పూజ పూర్తయితే నా మాంగళ్యం 100 ఏళ్లు నిలిచే ఉంటుంది. నువ్వు కనుమరుగైపోతావు. అది చూస్తాను. నువ్వో నేనో తేల్చుకుంటాను. ఇది నీకు నాకు మధ్య పోటీ కాదు, దైవానికి దుష్టశక్తికి మధ్య జరిగే యుద్ధం. ఎవరు గెలుస్తారో కాలమే నిర్ణయిస్తుంది. గుడికెళ్తావా? వెళ్ళవే, నీకు ఓ గుడి కట్టిస్తాను. దాన్నే సమాధి అంటారు. తమ్ముడు, 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 నీ ఆత్మకు శాంతి కలగాలంటే అంజలిని చంపాలే. కానీ ప్రయత్నించిన ప్రతిసారి పోలీసులకు దొరికి చావు దెబ్బలు తిని తప్పించుకు తిరుగుతున్నాను. అంజలిని హతమార్చాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అవుతూనే వచ్చాను. ఇక నిందని చంపలేమోనని డౌట్ వస్తుంది తమ్ముడు. నీకిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను. మీ అన్నయ్య అభయ్ కూడా చచ్చిపోయాడనుకో, లేదంటే చెప్పు, నిజంగా నీ చచ్చిపోయి నీ దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతాను తమ్ముడు.
తమ్ముడు ఎవరది? నువ్వు గీతవు కదా? అవును, గీతనే, అంజలి అక్కని. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ పగ తీర్చడానికి. నా పగేంటి? అవును, నువ్వు చంపాలనుకుంటున్న అంజలిని నేను చంపాలనుకుంటున్నాను. అబ్బాయి, నువ్వెందుకు చంపాలనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? తమాషాగా ఉందా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తిప్పుతున్నావేంటి? నీ తమ్ముడు ప్రేమించిన అంజలిని అర్జున్ ప్రేమిస్తే నీకేమనిపిస్తుంది? నచ్చలేదో నరకం అనిపిస్తుంది. నా తమ్ముడు చావు కారణమైన దాన్ని ఎప్పుడెప్పుడు చంపాలని నేను ప్రతిరోజు చచ్చిపోతున్నాను. మరి నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్న అర్జున్ని అంజలి పెళ్లి చేసుకుంటే నాకేమనిపించాలి? చంపేయాలనిపిస్తుంది, అవునా? అంజలిని ఎలాగైనా చంపేయాలి. చంపేస్తాను. నా చెల్లెల్ని నేనే చంపేయాలని చూస్తున్నానని తెలిస్తే అందరూ నన్ను అసహ్యించుకుంటారు, అవునా? అవును. అందుకే నా శత్రువు నీ శత్రువు ఒక్కరే అయిన అంజలిని చంపడానికి ఒక ఉపాయం చెప్తాను. నువ్వు అమలు చెయ్యి. అంజలిని చంపేయ్. నీ తమ్ముడి ఆత్మకి శాంతి చేకూర్చు. అలాగే. అర్థమైంది కదా? ప్రాణం పోసే దేవుడి గుళ్ళో అంజలి హత్య బాగుంది. చంపేస్తా, అంజలిని చంపేస్తా.